నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది వీరలక్ష్మి, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగం. మొదటిగా కళాశాల వార్తలు. 22 డిసెంబర్ 2025న జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి ప్రభుత్వ అటానమస్ కళాశాల గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఉదయం ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన అమూల్య సేవలను స్మరించుకున్నారు. గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీ జి చంద్రశేఖర్ గారు విద్యార్థులు రామానుజన్ నుండి ప్రేరణ పొందాలని, పరిశోధన దృక్పథాన్ని అమల్చుకోవాలని సూచించారు. తరువాత నిర్వహించబడిన క్విజ్ కార్యక్రమంలో 7 జట్లు, ప్రతి జట్లో 6 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో జాగృతి జట్టు విజేతగా నిలవగా, మునికుమారి జట్టు రన్నరప్గా నిలిచింది. 20 డిసెంబర్ 2025న నిర్వహించిన శ్రీనివాస రామానుజన్ టాలెంట్ హంట్లో 10 మంది విద్యార్థులు నగదు బహుమతులను అందుకున్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మా కళాశాల పూర్వ విద్యార్థి, రిటైర్డ్ ఎస్కేవిటి కళాశాల గణిత ఉపన్యాసకులు డాక్టర్ డి విశ్వనాథరాజు గారు విచ్చేసి గణిత శాస్త్రంలోని రింగ్ థియరీపై అతిథి ఉపన్యాసం అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉప ప్రిన్సిపల్ డాక్టర్ డివిఎన్ఎస్ మూర్తి, ఉపాధ్యాయులు, గణిత సంఘం సభ్యులు, కళాశాల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ వార్తలు. ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రశంసలు దక్కుతాయి. ఇంకా బాగా పనిచేస్తే ఇంక్రిమెంట్లు వస్తాయి. కానీ చైనాకు చెందిన ఒక ఆటోమోటివ్ సంస్థ మాత్రం తన ఉద్యోగుల కళలలో కూడా ఊహించని భారీ కానుకలను ప్రకటించింది. అద్దెలు కట్టలేక, సరైన నివాసం లేక ఇబ్బందులు పడుతున్న నైపుణ్యం కలిగిన సిబ్బంది కోసం ఏకంగా రూపాయలు 1.5 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్లను ఉచితంగా అందిస్తోంది. సంస్థ ఎదుగుదలకు తోడ్పడే నైపుణ్యం కలిగిన సిబ్బంది మాకు ఆస్తి. వారు ఇళ్ల సమస్యతో మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు అంటూ ఆ కంపెనీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయకమైనది. జాతీయ వార్తలు. తమిళనాడు వాసులకు డిఎంకే ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు భారీగా ఆర్థిక నిత్యావసరాల సహాయం అందించనుంది. ఒక్కో రేషన్ కార్డుకు రూపాయలు 3,000 నగదుతో పాటు పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందించనున్నారు. వీటితో పాటు ధోతీ, చీరలను కూడా ఇవ్వనున్నారు. జనవరి 2వ వారంలో సీఎం స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గర్భిణీల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 7 హాస్పిటల్లో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో యంత్రానికి సుమారు 30 లక్షలు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. జనవరి నుండి ఈ టిఫా స్కానింగ్ సౌకర్యం ఆయా హాస్పిటల్లో అందుబాటులోకి తెస్తామని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్రీడా వార్తలు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర పరాజయంపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. జట్టు ప్రదర్శనపై సమగ్ర సమీక్షకు నిర్ణయించింది. కోచ్, కెప్టెన్తో నేరుగా చర్చలు జరపాలని బోర్డు యోచిస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం, కీలక ఆటగాళ్ల ప్రదర్శనపై దృష్టి సారించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ను ముందు లోపాలను సరిదిద్దాలని బీసీసీఐ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి చంపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో దాదాపు అన్ని చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.